వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో శ్రీశైలంలో కొలువై ఉన్న బ్రహ్మరాంబిక అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారికి చేసేటువంటి 9 అలంకారాలు, 9 నైవేద్యాలు, 9 రంగులు, అలాగే విశిష్టత మొత్తం నేను మీకు వివరంగా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు, రంగులు, నైవేద్యాలు అన్నీ కూడా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయండి. మనం ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటామో ఆయా అమ్మవారు అవతారాలను బట్టి మనం ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ వీడియోని అందరూ లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవి శరన్నవరాత్రులు మనకి 2024 సంవత్సరంలో అక్టోబర్ 3వ తారీఖున గురువారం పాడ్యమి తిథితో ప్రారంభమై అక్టోబర్ 11 శుక్రవారం నవమి తిథితో ముగుస్తున్నాయండి. అక్టోబర్ 12వ తారీఖున విజయదశమి అంటే దసరా పండుగ. 9 రోజులు అమ్మవారు 9 అవతారాలు ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి 9వ రోజున ఆ రాక్షసుడిని సంహరించిన కారణంగా 10వ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ప్రజలందరూ అమ్మవారిని ఎంతో అంగరంగ వైభవంగా పూజిస్తారు. అదే విజయదశమి. దానినే మనము దసరా పండుగగా జరుపుకుంటాము. నవరాత్రుల్లో మొదటి రోజు అక్టోబర్ 3వ తారీఖు నుండి గురువారం శుద్ధ పాడ్యమి, నక్షత్రం హస్తా నక్షత్రం. అమ్మవారి అలంకరణ శైలపుత్రి. ఆ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు నారింజ రంగు, నైవేద్యం కట్టె పొంగలి. అలాగే ఆ రోజు మనం కూడా నారింజ రంగు చీర కట్టుకొని అమ్మవారికి పూజిస్తే మంచిది. ఆ రోజు ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి సంతాన ప్రాప్తి, శత్రుపీడ, కార్యసిద్ధి కలుగుతుంది. నవరాత్రుల్లో రెండవ రోజు అక్టోబర్ 4వ తారీఖు శుక్రవారం శుద్ధ విదియ, నక్షత్రం చిత్తా నక్షత్రం. ఆ రోజు అమ్మవారి అలంకరణ బ్రహ్మచారిణి. అమ్మవారికి ఆ రోజు కట్టే చీర రంగు తెలుపు రంగు, నైవేద్యం పులిహోర. ఆ రోజు అమ్మవారిని పూజించడం వలన తేజస్సు కలుగుతుంది. అలాగే మనకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నవరాత్రుల్లో 3వ రోజు అక్టోబర్ 5వ తారీఖు శనివారం శుద్ధ తదియ, నక్షత్రం స్వాతి నక్షత్రం. ఆ రోజు అమ్మవారి అలంకరణ చంద్రగంట. ఆ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు ఎరుపు, నైవేద్యం కొబ్బరి అన్నం, గారెలు, దద్దోజనం. ఆ రోజు అమ్మవారిని పూజించడం వలన మనకి ధనధాన్య వృద్ధి కలుగుతుంది. నవరాత్రుల్లో 4వ రోజు అక్టోబర్ 6వ తారీఖు ఆదివారం శుద్ధ చవితి, నక్షత్రం విశాఖ నక్షత్రం. ఆ రోజు అమ్మవారి అలంకరణ కూష్మాండా దేవి. ఆ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు రాయల్ బ్లూ, నైవేద్యం అల్లంగారులు. ఆ రోజు మనం అమ్మవారిని పూజించడం వలన అఖండ సౌభాగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు, ధనప్రాప్తి కలుగుతుంది. నవరాత్రుల్లో 5వ రోజు అక్టోబర్ 7వ తారీఖు సోమవారం శుద్ధ పంచమి, నక్షత్రం అనురాధ నక్షత్రం. ఆ రోజు అమ్మవారి అలంకరణ స్కందమాత. అమ్మవారికి కట్టే చీర రంగు పసుపు రంగు, నైవేద్యం దద్దోజనం. ఆ రోజు మనం అమ్మవారికి పూజించడం వలన శత్రుభీతి ఉండదు, కుటుంబం మంగళకరంగా ఉంటుంది. నవరాత్రుల్లో 6వ రోజు అక్టోబర్ 8వ తారీఖు మంగళవారం శుద్ధ షష్ఠి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఆ రోజు అమ్మవారి అలంకరణ కాత్యాయని దేవి. అమ్మవారికి కట్టే చీర రంగు ఆకుపచ్చ, నైవేద్యం రవకేసరి అప్పాలు. ఆ రోజు అమ్మవారిని పూజించడం వలన సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. నవరాత్రుల్లో 7వ రోజు అక్టోబర్ 9వ తారీఖు బుధవారం శుద్ధ సప్తమి, నక్షత్రం మూల నక్షత్రం. ఆ రోజు అమ్మవారి అలంకరణ కాలరాత్రి. ఆ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు బూడిద రంగు, నైవేద్యం పాయసం. ఆ రోజు అమ్మవారిని పూజించడం వలన అఖండ కీర్తి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నవరాత్రుల్లో 8వ రోజు అక్టోబర్ 10వ తారీఖు గురువారం శుద్ధ అష్టమి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఆ రోజు అమ్మవారి అలంకరణ మహాగౌరి. అమ్మవారికి ఆ రోజు కట్టే చీర ఊదా రంగు, నైవేద్యం చక్కెర పొంగలి. ఆ రోజు అమ్మవారిని పూజించడం వలన మనకి శత్రువులపై విజయం లభిస్తుంది. నవరాత్రుల్లో ఆఖరి రోజు 9వ రోజు అక్టోబర్ 11వ తారీఖు శుక్రవారం శుద్ధ నవమి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. అమ్మవారి అలంకరణ సిద్ధిదాత్రి. ఆ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు నెమలి ఆకుపచ్చ, నైవేద్యం పాయసం. ఆ రోజు అమ్మవారిని పూజించడం వలన ధైర్యం, విజయం ప్రాప్తిస్తుంది. 10వ రోజు అక్టోబర్ 12వ తారీఖు శనివారం విజయదశమి. అంటే ఆ రోజు మనం అందరం కూడా దసరా పండుగ జరుపుకుంటాం.
నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఆ రోజు మనకి అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారుగా మనకి దర్శనమిస్తారు. ఆ రోజు నైవేద్యం మహానైవేద్యం. ఆ రోజు అమ్మవారిని పూజించడం వలన మనకి శక్తి సౌభాగ్యం కలుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.